దినం వరకు ఈయనే మనకి ప్రవక్తగా ఉంటారన్నమాట. ఆయన మరణించి ఉన్నా సరే ఆయన ఏదైతే ప్రవక్తగా మనకి బోధించి వెళ్ళారో ఆ యొక్క బోధనల ప్రకారం మనం జీవిస్తూ ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని గుర్తించి ఆయన్ని మరి ఈ ప్రవక్త ద్వారా మరియు ఖురాన్ అనే గ్రంథం ద్వారా ఏదైతే పద్ధతులు మనకు నేర్పడం జరిగిందో ఆ పద్ధతుల్ని అనుసరిస్తూ దేవుణ్ణి మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండటాన్ని మరి ఈ యొక్క ఉమ్మత్ పైన అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాజం పైన ఉందన్నమాట. ఈనాటి ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి ఒక భవిష్యవాణి ఏంటి అంటే నగ్న పాదాలు, ఇంకోటి నగ్న శరీరాలు, అంటే బట్టలు వేసుకున్నా కూడా నగ్నంగా కనిపిస్తుండవచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు. మరి నగ్న పాదాలు, నగ్న శరీరాలు అటువంటి వాళ్ళు కానీ, మూగవారు, చెవిటివారు అంటే బయటకు మనకు మాట్లాడకుండా వారి పని వారు చేసుకుంటూ ఏది వినిపించకుండా వారి పని వారు చేసేటట్టు ఇటువంటి పాలకులు కనుక ఉంటే ప్రళయ దినాన్ని గుర్తు తెచ్చుకోండి, ప్రళయం దగ్గరలో పడిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. మరియు కొన్ని విషయాలు అల్లాహ్కు తప్ప ఇంకెవరికి తెలియదు అని ప్రతి ముస్లిం, ప్రతి విశ్వాసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి అది ఏమిటంటే ప్రళయ దినం. ఇది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది, ఏ రోజు వస్తుంది, ఏ క్షణంలో వస్తుందని ఇది అల్లాహ్కు తప్ప ఏ ప్రవక్తకి కానీ, దైవదూతలకు కానీ, సైతాన్లకు కానీ, జిన్నులకు కానీ ఎవ్వరికి కూడా తెలియదన్నమాట. ఒక్క అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక రెండవది వర్షం. ఈ యొక్క వర్ష జ్ఞానం కూడా అల్లాహ్కు మాత్రమే తెలుసు. అంటే ఎక్కడ పడాలి, ఎంత పడాలి, ఎప్పుడు పడాలి, దాని ద్వారా ఎవరికి లాభం ఇవ్వాలి, ఎవరికి నష్టం ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా కేవలం ఏ యొక్క మృత భూమిని మళ్ళా జీవింపజేయాలి, దీని ద్వారా ఎవరికి మరి పంటలు ఇవ్వాలి, లేకుంటే ఎక్కడ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క జ్ఞానం అల్లాహ్కు మాత్రమే తెలుసు అన్నమాట. ఇక గర్భంలో ఉన్నది ఎవరైతే ఈ యొక్క తల్లుల యొక్క గర్భాలలో ఉన్నదో ఆ గర్భం వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కేవలం అల్లాహ్కే తెలుసు. ఆ గర్భంలో ఉన్నది ఆడ, మగ, ఆరోగ్యంతో ఉండాలా, అనారోగ్యంతో ఉండాలా, వారి ఒంటి మీద పుట్టుమచ్చలు కానీ, వారి జీవితంలో ఏం చేయనున్నారో, వారు ఎప్పుడు ఎక్కడ పుడతారో, ఎక్కడ మరణిస్తారో, ఇవన్నీ కూడా మరి వారి యొక్క తక్దీర్ మొత్తం కూడా కేవలం ఈ యొక్క గర్భాలలో ఉన్నది కూడా కేవలం ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే తెలుసు అని. ఇక నాలుగవ విషయం, రేపు ఏం చేస్తామో ఏ మానవులకి కూడా తెలియదు అనమాట. మనం అనుకుంటాం రేపు ఇది చేస్తాం, అది చేస్తామని, కానీ అలా చేస్తారో లేదో, ఎక్కడ చేస్తారో, ఎలా చేస్తారో ఇది కేవలం అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఇక ఐదవ విషయం ఏంటంటే ఎవరు ఏ ప్రాణి ఎక్కడ మరణిస్తుందో అది అల్లాహ్కి తెలుసు. ఒకవేళ అల్లాహ్ ఎవరికైనా సరే వారి యొక్క మరణాన్ని ఆకాశంలో రాసి పెడితే, నీళ్ళల్లో రాసి పెట్టినా, భూమి మీద రాసి పెట్టినా, ఇంట్లో రాసి పెడితే, లేదా రోడ్డు మీద రాసి పెడితే దేవుడు ఎక్కడ ఎవరి